నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీ టోటల్గా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయిందని మనం చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆయా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి సిద్ధం సభల్లో ఆయన బిజీగా ఉంటే, తెలుగుదేశం కూటమి టీడీపీ జనసేన కూటమి నిన్న మొదటి జాబితాను విడుదల చేసింది. దాదాపుగా 94+5 అంటే 99 అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. సహజంగా ఉంటుంది. ఎన్నికల జాబితా వచ్చిన తర్వాత పార్టీ నేతల్లో కొంత అసహనం అనేది కనిపించడం అనేది సహజమైన పరిణామమే. అయితే తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఈ జాబితాలో కనుక మనం చూసుకున్నట్లయితే సోషల్ ఇంజనీరింగ్ కూడా పాటించింది. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆచితూచి అభ్యర్థుల ఎంపిక చేసిందని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. యువతకు కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే కొంతమంది సీనియర్లలో అసహనం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళంతా ఎందుకు తమ పేరును పక్కకు పెట్టేశారన్న అసహనం మనకు కనిపిస్తుంది. అయితే ఒకసారి కనుక మనం జాబితాను కనుక పరిశీలించినట్లయితే ఎవరు ఆ సీనియర్లు మాజీ మంత్రులని ఎవరెవరిని ఆ పార్టీ పక్కన పెట్టిందో ఒకసారి చూద్దాం. మనం తెలుగుదేశం పార్టీ మాజీ చీఫ్ కిమిడి కళా వెంకట్రావు పేరు కూడా మొదటి జాబితాలో మనకు కనిపించలేదు. అలాగే మండలి బుద్ధప్రసాద్ కూడా టికెట్ ఆశించారు, ఆయనకు కూడా ఈ జాబితాలో చోటు లేదు. అలాగే వంగవీటి రాధ, ఆయన మీద చాలా పుకార్లు జరిగినాయి. ఆయన టీడీపీలో ఉంటారా, జనసేనకి వెళ్తారా, లేకపోతే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా అన్న దాని మీద చర్చలు జరిగినాయి. అయితే మొదటి జాబితాలో అయితే ఆయన పేరు అయితే కనిపించలే ఎక్కడ. అలాగే బుద్ధ వెంకన్న, ఆయన రక్తంతో కూడా తన పేరు రాసుకున్నాడు, వీర భక్తుడు అని చెప్పుకుంటారు ఆయన పేరు కూడా జాబితాలో లేదు. అలాగే సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కూడా, ఆయన కూడా టికెట్ ఆశించారు, చాలా సీరియస్గానే ట్రై చేశాను అని చెప్పుకున్నారు, కానీ మొదటి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. అలాగే పీతల సుజాత, అలాగే ఎరపనేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వీళ్ళ పేర్లు ఎక్కడ మనకు కనిపించాల మొదటి జాబితాలో. అలాగే చంద్రబాబుకు నమ్మిన బంటు, వీర విధేయుడు అని మనం చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు కూడా మొదటి జాబితాలో లేదు. అలాగే చింతమనేని ప్రభాకర్ పేరు కూడా తొలి జాబితాలో కనిపించకపోవడంతో వారి అనుచరులు చాలా అసహనం. అలాగే తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్ర తెనాలి కాకపోతే వేరే చోట కూడా ఆయన పేరు కనిపించకపోవడంతో వాళ్ళ క్యాడర్లో కూడా చాలా సీరియస్గా ఒక అసహనం అయితే కనిపిస్తుంది. అయితే జనరల్గా ఇలా జాబితా విడుదలైన తర్వాత కనిపించడం అనేది సహజం. ఆ తర్వాత పార్టీ వాళ్ళని బుజ్జగించడం అనేవి జరగడం కూడా సహజమే. ఆ తర్వాత పరిణామాలు ఇంకా ఎన్నికలకు కొంత సమయం ఉంది కాబట్టి మొత్తంగా సానుకూలంగానే సద్దుమణుగుతుందని టీడీపీ అధిష్టానం అయితే చెప్తుంది. మనం కనుక చూస్తున్నట్లయితే ఈ జాబితాలో చాలామంది వారసులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారసులు, సీనియర్ నేతల పిల్లలు చాలామంది, దాదాపుగా చాలామంది కాదు 20 మంది టికెట్లు పొందిన వాళ్ళ పేర్లు మనకు కనిపిస్తాయి. గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, ఈయన కొండపల్లి పైడితల్లి నాయుడు యొక్క మనవడు. అలాగే గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడికి సోదరుడి కుమారుడు కూడా. శ్రీనివాస్ తండ్రి కొండలరావు గతంలో గంట్వాడ ఎంపీపీగా కూడా ఉన్నారు, యువకుడు. ఆయనకు లోకేష్ ఖాతాలో కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నుంచి టికెట్ పొందారు. అలాగే యనమల దివ్య తుని నుంచి ఆమె టికెట్ సంపాదించుకున్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె ఈమె తుని టీడీపీ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. అలాగే ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం నుంచి ఆయన టికెట్ సంపాదించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు యొక్క తనయుడు ఇతను. ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త. శ్రీకాకుళం ఎంపీ కింజరావు మోహన్ రావు నాయుడికి సొంత బావ కూడా ఇతను. అయితే 4th నంబర్గా మనం చెప్పుకోవచ్చు ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ణ, ఈయన కూడా యూతే. దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావుకు సోదరుడు ఇతను. ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు అతను. అలాగే మనం పామరు గురించి చూసినట్లయితే వర్ల కుమార్ రాజా, ఈయన టికెట్ పొందారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య తనయుడు ఇతను. యూత్ కోటాలో లోకేష్ ఈయన కూడా ఇప్పించుకున్నారు టికెట్. అలాగే నెలవల విజయశ్రీ సూళ్ళూరుపేట నుంచి ఆమె టికెట్ పొందారు. మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె ఈమె. ఆమె డాక్టర్గా తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే కడప నుంచి మనం చూసుకున్నట్లయితే రెడ్డప్పగారి మాధవి, ఈమె మాజీ మంత్రి
ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె, ఆమె కూడా టికెట్ సాధించుకున్నారు. అలాగే పెనుగొండ నుంచి ఎస్ సవిత, మాజీ మంత్రి మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె ఈమె. ఆ వారసత్వంలో తొలిసారి ఎన్నికల్లో ఈమె పోటీ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అలాగే మడకశిర నుంచి సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు ఇతను, ఎన్నికల్లో అనుభవం కూడా ఉంది ఈయనకి. అలాగే మనం చూసుకున్నట్లయితే బొబ్బిలి నుంచి బేబీ నాయన, ఆర్వీఎస్కేకే రంగారావు ఇతని పేరు. ఈయన మాజీ మంత్రి కృష్ణరంగారావుకు సోదరుడు, సుజయ్ కృష్ణరంగారావుకు సోదరుడు. అలాగే 2014 ఎన్నికల్లో కూడా విజయనగరంలో ఈయన పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే విజయనగరం నుంచి ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఈమె అశోక్ గజపతిరాజు కుమార్తె, ఆమె కూడా టికెట్ పొందారు. 2019 ఎన్నికల్లో విజయనగరం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ అదే స్థానం నుంచి బరిలోకి దిగి ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని ఆమె పరీక్షించుకుంటున్నారు. అలాగే పెడన నుంచి మనం చూసుకున్నట్లయితే కాగిత కృష్ణప్రసాద్, దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తనయుడు ఇతను. పెడన నుంచి 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి తన అదృష్టాన్ని ఆయన పరీక్షించుకుంటున్నారు. అలాగే మనం నందిగామ నుంచి కనుక చూసుకున్నట్లయితే తంగిరాల సౌమ్య, ఈమె మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె, ఆమె కూడా టికెట్ పొందారు. ఆయన మరణాంతరం 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అలాగే 2019లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ తాజాగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో టికెట్ను సంపాదించుకోగలిగారు ఆమె యూత్ కోటాలో. అలాగే నారా లోకేష్ మంగళగిరి నుంచి ఆయన పేరు వచ్చింది. చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2019లో మంగళగిరి నుంచి ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే ఎన్నికల బరిలో దిగుతున్నారు ఆయన. అలాగే ఆళ్లగడ్డ గురించి కూడా చాలా వివాదం నడిచింది. ఆళ్లగడ్డ నుంచి భూమా ఫ్యామిలీ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని వాళ్ళు ఒత్తిడి చేసినప్పటికీ ఆళ్లగడ్డ ఒకటి ఆమెకు ఆ కుటుంబానికి టీడీపీ అధిష్టానం ఫైనల్ చేసింది. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. 2014లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికై ఆమె రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 19లో ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు ఆమె తన అదృష్టాన్ని ఇక్కడ పరీక్ష చేసుకుంటున్నారు. ఇక కర్నూలు నుంచి టీజీ భరత్, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తనయుడు అతను. 2019లో కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ అక్కడి నుంచే ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని ఆయన పరీక్ష చేసుకుంటున్నారు. పత్తికొండ నుంచి మనం చూసుకున్నట్లయితే యూత్ కోటాలో కేఈ శ్యాంబాబు టికెట్ కన్ఫామ్ అయిపోయింది. ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఈ ఎన్నికల్లో తన టికెట్ లభించడంతో అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. అలాగే తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా ఇంటర్నల్గా చాలా ఒత్తిళ్లు అధిష్టానంపై జరిగింది. ఎవరు పోటీ చేయాలి అనే దాని మీద గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన మనం కనుక చూసుకున్నట్లయితే తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలి అన్న దాని మీద కూడా అధిష్టానానికి అక్కడున్న నేతలకు కూడా కొంత డిస్కస్ కూడా చాలా సీరియస్గా జరిగిందనే టాక్స్ అయితే అప్పట్లో బయటకు వచ్చాయి. జేసీ అస్మిత్ రెడ్డిని ఎన్నికల్లో దింపాలి అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అయితే ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయమని కోరడం, అంటే ప్రభాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కౌన్సిలర్గా పోటీ చేసి మున్సిపల్ చైర్మన్ అయిపోయి మొత్తం సుడిగాలి పర్యటనలు అక్కడ చేస్తూ ఎలాగైనా తన కొడుకును మళ్ళీ గెలిపించి తన కుటుంబ పరువు కాపాడుకోవాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాగైనా ఈ సీటు గెలవాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ప్రభాకర్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ చివరిలో అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ మళ్ళీ ఈ మన లోకేష్ కోటాలో జేసీ అస్మిత్ రెడ్డి తన టికెట్ను తెచ్చుకోగలిగారు. ఆయన పేరు కూడా తాడిపత్రి నుంచి ఫైనల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. గతంలో ఆయన 19 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవడానికి వాళ్ళు వ్యూహాత్మకంగా పోతున్నారని మనం చెప్పుకోవచ్చు. అలాగే పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ఇతను. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయాడు. ఆ తర్వాత 19లో టీడీపీ టికెట్పై బరిలో దిగిన ఓటమి చవిచూశారు. మరోసారి అంటే ఈసారి కూడా పీలేరు నుంచి టికెట్ ఆయనకు కన్ఫామ్ అయింది. అలాగే నగరి నుంచి గాలి భానుప్రకాష్, ఈయన గాలి ముద్దుకృష్ణ నాయుడి కుమారుడు. 19లో కూడా నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో
తన అదృష్టాన్ని చెక్ చేసుకోబోతున్నారు. లోకేష్ టీమ్గా ఈ మ్యాక్సిమం మనం ఇప్పుడు ఈ జాబితాలో 20 మంది యూత్ పేర్లు వచ్చాయి. వీళ్ళంతా లోకేష్కు చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళందరూ తమ టికెట్ తెచ్చుకోవడంలో సఫలీకృతులైనని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన కూటమి ఇద్దరు కలిపి 99 స్థానాలకు అభ్యర్థులని ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో 86 మంది పురుషులు ఉన్నారు. టోటల్ జాబితాలో కనుక మనం చూసుకున్నట్లయితే 13 మంది మహిళలు టికెట్ దక్కించుకున్నారు. ఇంకా సామాజిక వర్గాల సమీకరణ కనుక మనం చూసుకున్నట్లయితే బీసీ వర్గాలకు 20 సీట్లు దక్కాయి. అలాగే ఎస్సీలకు 20 స్థానాలు దక్కాయి. ఎస్టీలకు 3 స్థానాలు ఖరారయ్యాయని మనం చెప్పుకోవచ్చు. కాపులకు 10 స్థానాలని కేటాయించారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి 21 సీట్లు ఖరారయ్యాయి. వైశ్య సామాజిక వర్గానికి 2 సీట్లకు పరిమితం అయ్యారని చెప్పవచ్చు. అలాగే క్షత్రియ వర్గానికి 4 సీట్లు దక్కాయని చెప్పవచ్చు. వెలమ సామాజిక వర్గానికి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఒకటి దక్కింది. అలాగే మైనార్టీలకు 1 సీటు నంద్యాల నుంచి ఫారూక్కు కేటాయించడం ఈ ఫస్ట్ జాబితాలో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ కులాల వారీగా సమీకరణలో ఎవరెవరికి ఇక్కడ జరిగినాయి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. టోటల్గా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు చాలా తెలుగుదేశం కూటమికి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. మరోపక్క జగన్ ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి అని 2 వర్గాలు కూడా, ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ సిద్ధం సభలు చాలా వ్యూహాత్మకంగా తాను ఇంతవరకు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తనకు గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఆయన దూసుకెళ్తుంటే, మరోపక్క టీడీపీ కూటమి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థుల మొదటి జాబితా కూడా విడుదల చేసి ఇంకా ఎన్నికల రంగంలోకి దిగిపోయారని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సీనియర్ నేత, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న నినాదంతో తెలుగుదేశం కూటమి ఎన్నికలకు వెళ్ళబోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే తాను ఇంతవరకు అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రస్తావిస్తూ ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ తనని గెలిపించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఏపీ ఓటర్లలో చైతన్యం ఉంది. ఎవరు ఏ పార్టీకి ఆదరిస్తారో అన్నది ఇప్పటికైతే పల్స్ బయట స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ చాలా హాట్గానే ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు.